శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. ఈనాటి కార్యక్రమంలో శుభతిథి అంశంలో భాగంగా నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 6వ తేదీ 1వ నెల 2024 సంవత్సరం శనివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృతనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం కృష్ణపక్షం దశమి తిథి రాత్రి 8:47 వరకు తదుపరి ఏకాదశి. స్వాతి నక్షత్రం సాయంత్రం 6:15 వరకు తదుపరి విశాఖ నక్షత్రం. ధృతయోగం తెల్లవారుజామున 3:49 వరకు తదుపరి శూలయోగం. వణిజకరణం ఉదయం 8:18 వరకు తదుపరి విష్టికరణం. వర్జ్యం రాత్రి 12:08 నుండి 1:48 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:35 నుండి 8:03 వరకు. అమృత ఘడియలు ఉదయం 8:55 నుండి 10:37 వరకు. ఇక నేటి రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. నేటి విశేషం, ఈనాడు శనివారం రావడం, అందున స్వాతి నక్షత్రం రావడం చాలా విశేషం. స్వాతి నక్షత్రం నృసింహస్వామి యొక్క జన్మ నక్షత్రం. ఈనాడు ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యోర్ నమామ్యహం. అటువంటి ఆ ఉగ్రత్వం కలిగినటువంటి మహావీరుడైనటువంటి విష్ణుస్వరూపమైనటువంటి నృసింహస్వామిని మనందరం కూడా స్తోత్రం చేయటం వల్ల, కీర్తించడం వల్ల మృత్యుమృత్యోర్ నమామ్యహం, ఆయన మృత్యువు పాలిటే మృత్యువు వంటి వాడిట. ఆయనకు నమస్కారం చేయటం వల్ల మనకి మృత్యు బాధ నుండి మనం విముక్తులం అవుతాం. సమస్త విధాలైనటువంటి భయాల నుండి కూడా మనం విముక్తుల్ని కల్పించేటటువంటి అభయస్వరూపం నృసింహస్వామిది. ప్రహ్లాదుడనేటటువంటి భక్తుణ్ణి ఉద్ధరించడం కోసం స్తంభం నుండి ఆవిర్భవించినటువంటి ఆ నృకేశరి సగం మానవ రూపం, సగం హరిరూపమైనటువంటి ఆ పరమాత్మను కనుక మనం ఆరాధించినట్లయితే సమస్త సంకటాల నుండి, ఆపదల నుండి కూడా మనం విముక్తులం అవుతూ ఉంటాం. శంకర భగవత్పాదుల వారు ఆయన్ని స్తోత్రం చేస్తూ శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే భోగేంద్ర భోగ మణిరాజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్దిపోత లక్ష్మీనరసింహ మమదేహి కరావలంబం. ఓ స్వామి, నీవు నాకు కరావలంబాన్ని అందజేయి అంటే ఆ స్వామి అలా చేతిని పట్టి ఈ సంసారం అనేటటువంటి సాగరం నుండి మనల్ని ఉద్ధరించడమే కాకుండా హక్కున చేర్చుకునేటటువంటి ఆ దివ్యమైనటువంటి దయామయుడు నరసింహస్వామి. ఆయనకు ఈ స్వాతి నక్షత్రం నాడు విశేషంగా ఆరేపత్రి అని దొరుకుతుంది మనకి. సంస్కృతంలో దీన్ని ధాతుకీ పత్రాలు అంటారు. వాటితో అర్చన చేయవచ్చు. అది దొరకనటువంటి పక్షంలో బిల్వదళాలతో కూడా నరసింహుడి యొక్క అర్చన చేయటం చాలా విశేషం. అటువంటి నృసింహ స్తోత్రపారాయణ చేసి నృసింహుడికి ఆ విధంగా అర్చన కనుక చేసినట్లయితే, ఈనాడు శనివారం వెంకటేశ్వరుడికి కూడా ప్రీతికరమైనటువంటి రోజు కనుక వెంకటేశ్వరుడి యొక్క స్తోత్రపారాయణ, నృసింహ స్తోత్రపారాయణ మనం చేసినట్లయితే ఆ వెంకట నారసింహుడి యొక్క కృపకు మనం పరిపూర్ణంగా పాత్రులం అవుతాం. అటువంటి ఆ దయామయుడైనటువంటి శ్రీనివాసుడి యొక్క కృప, నరసింహుడి యొక్క కృప అందరిపై పరిపూర్ణంగా ఉండాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగంలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలతో పాటు ఏ రాశుల వారు ఏ విధమైన పరిష్కార విధానాలను పాటించాలో ఆ విశేషాలను కూడా తెలుసుకుంటారు. వీటితో పాటు ఏ దిక్ ప్రయాణం అనుకూలిస్తుంది, ఏ దైవం శుభాన్ని కలగజేస్తాడు, ఏ రంగు వీరికి అనుకూలిస్తుంది, ఏ సంఖ్య అదృష్టాన్ని ప్రసాదిస్తుంది వంటి విశేషాలని కూడా గ్రహించగలుగుతారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు శనివారం, దశమి తిథి, స్వాతి నక్షత్రం. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలిద్దాం. మేషంలో గురువు, కన్యలో కేతువు, తులలో చంద్రుడు, వృశ్చికంలో బుధ శుక్రులు, ధనుస్సులో రవి కుజులు, కుంభంలో శని, మీనంలో రాహువు ఉన్నారు. ఈ కారణంగా ఈ రోజున ద్వాదశ రాశుల వారికి ఉండేటటువంటి శుభాశుభ ఫలితాలని పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబంలో అందరూ అన్యోన్య భావంతో ఉంటారు. యజమానికి మాత్రం ఈ ఊరిని విడిచి, అంటే తాము ఉంటున్నటువంటి ప్రదేశాన్ని విడిచి
మరో చోట వ్యాపారాన్ని ప్రారంభించి ఆర్థికంగా ఎదగాలనే ఆలోచన రావచ్చు. ఉద్యోగాన్ని చేస్తుండేటటువంటి వారికి తాము చేస్తున్నటువంటి ఉద్యోగం అంత అనుకూలంగా లేదు అనేటటువంటి అభిప్రాయం కనిపించవచ్చు. ఆలోచించి మాత్రమే నిర్ణయాన్ని చేసుకోవాలి తప్ప తొందరపాటు ఏమాత్రము కూడదు. వృత్తిని చేస్తుండేటటువంటి వారికి ఆదాయం బాగా ఉన్నప్పటికీ కూడా ఇంతకంటే మరింత గొప్పదైనటువంటి వృత్తిని చేపట్టాలనే ఊహ కలగచ్చు. నిర్ణయం మాత్రం ఆలోచించి మాత్రమే చేసుకోగలగాలి. ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారికి ఉద్యోగం మంచి అనుకూలతనిచ్చినప్పటికీ కూడా పిల్లలు పెద్దలవుతున్నటువంటి కారణంగా సరిపోక ఉద్యోగానికి సంబంధించిన వేతనాన్ని పెంచుకోవడం కోసం మరో ఉద్యోగాన్ని కూడా ప్రైవేటుగా చేయాలనే ఊహకి వస్తారు. అది మంచి ఆలోచనే అవుతుంది. వ్యాపారాన్ని చేస్తూ ఉండేటటువంటి వారికి వ్యాపారం కలిసి వస్తున్నప్పటికీ కూడా వ్యాపార ప్రకటనలకి ఎచ్చు సొమ్ముని వారు ఖర్చు చేయడం అనేది ఏమాత్రం సరికాదు అని గ్రహించుకోగలగాలి. వ్యవసాయాన్ని చేసేటటువంటి వారికి వ్యవసాయపు దిగుబడులు అన్నీ వస్తాయి, కానీ పెద్దగా ఆర్థికంగా కలిసి రాకపోవడంతో తాత్కాలికమైనటువంటి నిరుత్సాహభావం కలగచ్చు. విద్యార్థులు చేసేటటువంటి కృషి తాత్కాలికంగా ఫలించినట్లు అనిపిస్తుంది, కానీ విశేష ఫలితాన్ని మాత్రం ఇచ్చేది కానే కాబోదు. ఈ రోజున మేషరాశి వారికి అనుకూలించే దైవం లక్ష్మీ నృసింహస్వామి. ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు ఎరుపు. ఈ రాశి వారికి అదృష్టాన్నిచ్చే సంఖ్య 7. వీరికి తూర్పు దిక్ ప్రయాణం అనుకూలమవుతుంది. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఎప్పుడో తగిలినటువంటి దెబ్బలు, ఎప్పుడో కనిపించినటువంటి గాయాలు తిరిగి తెర మీదకి వచ్చే అవకాశం ఉంది. ఆ కారణంగా జాగ్రత్తగా ఉండాలి శారీరక ఆరోగ్య విషయంలో. ఇంతకుముందు ఎప్పుడో చేసుకున్నటువంటి శస్త్రచికిత్స వంటివి కానీ ఉన్నట్లయితే వాటికి సంబంధించిన బాగువోగుల్ని ఓసారి తాత్కాలికంగా వైద్యునికి చూపించుకోవడం అవసరం. ప్రత్యేకమైనటువంటి నియమాల్ని, నిబంధనల్ని తమ జీవితంలో చేసుకోవాలనే ఆలోచన కుటుంబంలోని అందరికీ కలిగే అవకాశం ఉంది. ఉద్యోగాన్ని చేస్తుండేటటువంటి వారికి చెప్పుకోదగ్గ కష్ట నిష్ఠురాలు ఏమాత్రం ఉండకపోవచ్చు, కానీ ప్రైవేటు ఉద్యోగాన్ని చేసేవారికి అయితే సకాలంలో జీతాలు వచ్చే అవకాశం దాదాపుగా లేదు. ఈ రోజుకి ఆర్థికమైనటువంటి లాభం కోసం చేసే ప్రయత్నాలు ఏవి ఈవేళ ఫలించకపోవచ్చు. వ్యాపారం కూడా అంతంత మాత్రంగానే ఉండొచ్చు. నిరుద్యోగులైనటువంటి వారికి ఉద్యోగం కోసం చేసే ప్రయత్నం పెద్దగా ఫలించకపోవచ్చు. అయితే వీరు అనుకున్నటువంటి ఉద్యోగం కాక మరో ఉద్యోగం లభించే అవకాశం గోచరిస్తోంది. చేరేటటువంటి అవకాశం ఏమాత్రము ఉండకపోవచ్చు. ముఖ్యంగా ఈ రాశివారు ఈ రోజున రుణాన్ని తీసుకోవడం లేదా రుణాన్ని తీర్చదలుచుకోవడం ఈ 2 పనులు చేయకూడదు. పాత బకాయిల్ని వసూలు చేసుకునేటువంటి సందర్భంలో దౌర్జన్యము, దాడి ఏమాత్రము పనిచేయదని గ్రహించుకోగలగాలి. ఈరోజు వృషభ రాశి వారికి అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు. ఆకుపచ్చని రంగు వీరికి కలిసి వస్తుంది. అదృష్ట సంఖ్య 2. ఉత్తర దిక్ ప్రయాణం చాలా లాభాన్ని కలగజేస్తుంది. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా చాలా నిరుత్సాహంగా ఉంటారు గృహ యజమానులు. ఏదో ఒక ధైర్యంగా ధనాన్ని సంపాదించాలి అని అనిపించినప్పటికీ కూడా అది అనుకూలించే అవకాశం చాలా తక్కువ. వృత్తిని చేస్తూ ఉండేటటువంటి వారికి ఆదాయం ఉన్నప్పటికీ కూడా సంతానానికి సంబంధించిన అనారోగ్యం కానీ లేదా భార్యకి సంబంధించినటువంటి అనారోగ్యం కానీ కారణంగా ఆర్థికమైనటువంటి ఖర్చు కొద్ది ఎక్కువ మోతాదులోనే ఉండొచ్చు. ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారికి ఉద్యోగ ప్రాంతం బాగా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఆర్థికమైనటువంటి లాభం, అంతేకాక ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బంది కలిగే కారణంగా పెద్దగా ఉద్యోగం మీద ఇష్టాన్ని ఈ రోజుకి చూపించలేకపోవచ్చు. వ్యవసాయాన్ని చేసేటటువంటి వారికి వాతావరణం బాగా చికాకుగా ఉండేటటువంటి కారణంగా క్షేత్ర దర్శనాన్ని చేయలేకపోవచ్చు. చేయవలసినటువంటి ముఖ్యమైన పనుల్ని కూడా ఈ రోజుకి చేయలేకపోవచ్చు. నిరుద్యోగులకి ఉద్యోగం లభిస్తుందని అనుకుంటారు, కానీ ఈ రోజుకి ఏ విధమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి ఉండకపోవచ్చు. ఉద్యోగ ప్రాప్తి సూచన కూడా దాదాపుగా ఉండకపోవచ్చు. ఈరోజు
మిథున రాశి వారికి అనుకూలించే దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు కలిసొచ్చే రంగు ఈ రాశి వారికి తెలుపు. ఈరోజు అదృష్టాన్ని ఇచ్చేటటువంటి సంఖ్య ఈ రాశి వారికి 4. ఈరోజు శుభాన్ని కలిగించే దిక్ప్రయాణం దక్షిణం. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తీవ్రమైనటువంటి నిరుత్సాహంతో స్త్రీలు గోచరించవచ్చు. అంత మాత్రం చేత మరింతగా నిరాశపడవలసిన అవసరం లేదు, కానీ అనుకున్నదేది దాదాపుగా కలిసి రాకపోతూ ఉండవచ్చు. వృత్తిని చేస్తూ ఉండేటటువంటి వారికి వృత్తికి సంబంధించి చేయవలసిన శారీరకమైనటువంటి ఆ దృఢత్వం లేనటువంటి కారణంగా ధనాదాయం పెద్దగా ఉండకపోవచ్చు. వ్యాపారాన్ని చేస్తూ ఉండేటటువంటి వారు దూరభార ప్రయాణాలని కేవలం వారి నుండి సలహాలని సూచనలు తీసుకోవడం కోసం వెళ్ళవలసి ఉన్నా కూడా వెళ్ళలేకపోవచ్చు. ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారికి ఉద్యోగంలో అంత ఉత్సాహం అనిపించకపోవచ్చు. క్రింది వారెవరూ కూడా సహకరించే పరిస్థితి గోచరించకపోవచ్చు. విద్యార్థులు తగినటువంటి ప్రమాణాలని పెంచుకోవడం కోసం కృషి చేసినప్పటికీ కూడా అనుకున్నటువంటి ఫలితం లభించే అవకాశం ఏమాత్రం ఉండకపోవచ్చు. నిరుద్యోగులు చేసేటటువంటి ప్రయత్నాలు అన్నీ ఫలించినట్లే అనిపిస్తాయి, కానీ నియామక పత్రాలు మాత్రం రావడానికి మరికొంతకాలం పట్టే అవకాశం గోచరిస్తోంది. వ్యాపారం కూడా తాత్కాలికంగా ఉంటుంది తప్ప విశేషమైనటువంటి లాభాన్ని ఇచ్చేదిగా ఉండకపోవచ్చు ఈ రాశి వారికి ఈ రోజున. ఈరోజు కర్కాటక రాశి వారికి అనుకూలించే దైవం దుర్గాదేవి. ఈరోజు ఈ రాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు పచ్చన. ఈరోజు అదృష్టాన్నిచ్చే సంఖ్య ఈ రాశి వారికి 3. ఈరోజు దక్షిణ దిక్ ప్రయాణం వారికి అనుకూలతను కలగజేస్తుంది. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మాట మంచి ఝాంకారంగా ఉంటుంది. అనుకూలమైనటువంటి ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. పొలాన్నో స్థలాన్నో కొలాని అని అనుకున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి వార్త వినిపించే అవకాశం కూడా గోచరిస్తోంది. వృద్ధులకి అనారోగ్య భావన ఏమాత్రమూ ఉండదు. పెద్ద వయసు వారికి కూడా ఆరోగ్యం చాలా చక్కగా ఉండేటటువంటి కారణంగా మానసికంగా దృఢంగా ఉంటారు. విద్యార్థులు తమకు కావలసినటువంటి ఆ విద్యా ప్రమాణాలని పెంచుకోవడం కోసం ఎంతో ఖరీదైనటువంటి పుస్తకాలని దాదాపుగా కొనే అవకాశం ఉంది. ఆ కారణంగా గృహ యజమానులు తల్లిదండ్రులు అనేటువంటి వారు వారి విద్యా ప్రమాణాలకి ఎక్కువ సొమ్ము ఖర్చు పెట్టవలసి వస్తుందని సిద్ధపడి ఉండడం చాలా మంచిది. విద్యార్థులు చేసేటటువంటి అన్ని ప్రయత్నాలు దాదాపుగా ఫలిస్తాయి. నిరుద్యోగులు కూడా చేసేటువంటి ప్రయత్నాలు ఫలించవచ్చు. అయినప్పటికీ వెంటనే నియామక పత్రాలు వచ్చేస్తాయని మాత్రం ఊహించడం సరికాదు. ఈరోజు సింహరాశి వారికి అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. అనుకూలించే రంగు ఆకుపచ్చన. అదృష్టాన్నిచ్చే సంఖ్య 2. ఈశాన్య దిక్ ప్రయాణం ఈ రాశి వారికి కలిసి వస్తుంది. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పాత బకాయిల్ని బాగా వసూలు చేసుకోగలుగుతారు. కొత్తగా రుణాలని తీసుకోకుండా ఉండేలాగా తమ వద్ద ఉన్నటువంటి ఆర్థిక స్థితికి అనుగుణంగా ఖర్చుని ఏర్పాటు చేసుకుంటారు. అకస్మాత్తుగా వచ్చేటటువంటి బంధు మిత్రుల కారణంగా వినోద విహార పర్యటన చేయవలసి రావచ్చు. ఆలోచించుకుని మాత్రమే ప్రయాణం చేయడం మంచిది. ఆర్థికమైనటువంటి స్థితిని గమనించుకుని మాత్రమే ప్రయాణించడం చాలా మంచిది. దూరభార ప్రయాణాలు చేసి వచ్చినటువంటి బంధు మిత్ర ఆదరణతో ఈరోజు ఏం చేయాలని అనుకుంటామో ఆ పనుల్ని సక్రమంగా చేయలేకపోవచ్చు ఈ రాశివారు. ఈ రోజుకి ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారికి ఉద్యోగం చక్కగా ఉంటుంది. నల్లేరు మీద బండిలాగా సాగిపోతూ ఉంటుంది. అయితే ఆర్థికమైనటువంటి లాభం అంటే వేతన అభివృద్ధి ఏమాత్రమూ లేనటువంటి కారణంగా తాత్కాలికమైనటువంటి నిరుత్సాహ బుద్ధి కలగచ్చు. ఇంటికి సంబంధించిన మరమ్మతులు చేయాలని లేదా రంగులు వేయాలని ఇట్లాంటి ఆలోచన ఉన్నప్పటికీ కూడా అది సాగే అవకాశం ఏమాత్రము ఈ రోజుకి లేనే లేదు. ఆరోగ్యం చక్కగా ఉండేటటువంటి కారణంగా కుటుంబ సభ్యులందరూ కూడా చక్కనైనటువంటి సంతోష వాతావరణంలో ఉండగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారికి అనుకూలించే దైవం లక్ష్మీ నృసింహస్వామి. నీలం రంగు వీరికి అదృష్టాన్ని కలగజేస్తుంది. అదృష్ట సంఖ్య 1. ఈరోజు ఈ రాశి వారికి వాయువ్య దిక్ ప్రయాణం కలిసి వస్తుంది.
ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే స్త్రీలలో చెప్పలేనటువంటి దృఢత్వం ఏర్పడుతుంది, ధైర్యం ఏర్పడుతుంది. ఎంత దూరమైనా ప్రయాణించి ఉద్యోగాన్ని చేయగలవనే నమ్మకం కూడా వారికి బాగా కలుగుతుంది. పై చదువులు చదవాలనే ఆలోచన కలిగినటువంటి ఈ తులారాశి వారు దానికోసం కానీ ప్రయత్నించినట్లయితే తప్పక కార్య సాధనని చేయగలుగుతారు, అనుమానం ఏమాత్రమూ లేదు. న్యాయస్థానాల్లో ఏవైనా అపరిష్కృతంగా కానీ సమస్యలు ఉన్నట్లయితే తప్పక అనుకూలపు తీర్పునే కలిగించే అవకాశం ఉంది. జాగ్రత్తగా ప్రయత్నించుకున్నట్లయితే సుఖమైనటువంటి విజయాన్ని సంపాదించుకోగలుగుతారు. ఆర్థికంగా బలంగా ఉండేందుకు బాగా చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా మరింతగా ఫలించవు, కానీ ఫలించే అవకాశం అయితే పుష్కలంగా గోచరిస్తోంది. రుణాన్ని తీర్చవలసిన అవసరమే కానీ వచ్చినట్లయితే ఆలోచించి మాత్రమే ఆచితూచి రుణాన్ని తీర్చాలి తప్ప సొమ్ము ఉంది కదా అనే అభిప్రాయంతో మొత్తాన్ని తీర్చివేయడం సరైనటువంటి నిర్ణయం కాబోదు. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి వారు తాత్కాలికంగా నిందపడే అవకాశం ఉంది కాబట్టి సకాలంలో ఉద్యోగ ప్రదేశానికి వెళ్ళడం చాలా మంచిది. అంతేకాక పై అధికారులతో ఘర్షణ వాతావరణం లేకుండా ఉండేలా చూసుకోవడం కూడా చాలా అవసరం. ఆర్థికమైనటువంటి లాభం పెద్దగా వచ్చేటటువంటి వ్యాపారం ఏమాత్రమూ లేదు, కానీ తాత్కాలికమైనటువంటి వ్యాపారం వీరికి లభించవచ్చు, వ్యాపారంలో కుదరచ్చు, అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఆర్థికంగా అభ్యున్నతి మాత్రం పెద్దగా ఉండకపోవచ్చు. ఈరోజు తులారాశి వారికి అనుకూలించే దైవం వినాయకుడు. తెలుపు రంగు కలిసొచ్చే రంగు. అదృష్ట సంఖ్య 2. ఉత్తర దిక్ ప్రయాణం లాభిస్తుంది. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే కుటుంబంలో అందరూ అన్యోన్య భావంతో ఉంటారు. యజమానికి మాత్రం ఈ ఊరిని విడిచి, అంటే తాము ఉంటున్నటువంటి ప్రదేశాన్ని విడిచి మరో చోట వ్యాపారాన్ని ప్రారంభించి ఆర్థికంగా ఎదగాలనే ఆలోచన రావచ్చు. ఉద్యోగాన్ని చేస్తుండేటటువంటి వారికి తాము చేస్తున్నటువంటి ఉద్యోగం అంత అనుకూలంగా లేదు అనేటటువంటి అభిప్రాయం కనిపించవచ్చు. ఆలోచించి మాత్రమే నిర్ణయాన్ని చేసుకోవాలి తప్ప తొందరపాటు ఏమాత్రమూ కూడదు. ముఖ్యంగా ఈ రాశివారు ఈ రోజున రుణాన్ని తీసుకోవడం లేదా రుణాన్ని తీర్చదలుచుకోవడం, ఈ 2 పనులు చేయకూడదు. పాత బకాయిల్ని వసూలు చేసుకునేటువంటి సందర్భంలో దౌర్జన్యము, దాడి ఏమాత్రము పనిచేయదని గ్రహించుకోగలగాలి. నిరుద్యోగులకి ఉద్యోగం లభిస్తుందని అనుకుంటారు, కానీ ఈ రోజుకి ఏ విధమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి ఉండకపోవచ్చు. ఉద్యోగ ప్రాప్తి సూచన కూడా దాదాపుగా ఉండకపోవచ్చు. ఈరోజు వృశ్చిక రాశి వారికి అనుకూలించే దైవం రామచంద్రుడు. ఈరోజు ఈ రాశి వారికి ఎరుపు రంగు దుస్తులు అనుకూలిస్తాయి. వీరికి అదృష్టాన్ని ఇచ్చే సంఖ్య 9. ఈరోజు పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలిస్తుంది. ఇక ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికమైనటువంటి నిరుత్సాహంతో గోచరిస్తారు స్త్రీలు. అంత నిరుత్సాహాన్ని పడవలసిన అవసరం ఏమాత్రమూ లేనేలేదు. వృత్తిని చేస్తూ ఉండేటటువంటి వారికి వృత్తిపరమైనటువంటి ఆదాయం బాగానే ఉన్నప్పటికీ కూడా వారు సంతృప్త భావాన్ని మాత్రం పొందలేరు, అసంతృప్తిగానే ఉండొచ్చు. వ్యాపారాన్ని చేస్తూ ఉండేటటువంటి వారికి వ్యాపారంలో కొత్తవైనటువంటి వస్తువులన్నీ కూడా దిగుమడి అవుతూ ఉంటాయి. ఎంతవరకు వ్యాపారం కలిసి వస్తుందో లేదో అనే తాత్కాలికమైనటువంటి అనుమానంతో వ్యాపారస్తులుండే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగాన్ని చేస్తుండేటటువంటి వారికి దూరభార ప్రాంతాలకి బదిలీ అవుతుందేమో అనే తాత్కాలికమైనటువంటి వార్త వినిపించేటటువంటి కారణంగా మానసికమైన అశాంతితో ఈరోజు దాదాపుగా గడిపే అవకాశం ఉంది. విద్యార్థులు చేసేటువంటి అన్ని ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. అయితే ఉద్యోగం కంటే కూడా వ్యాపారాన్ని చేస్తే బాగుంటుందనే దురదృష్టకరమైనటువంటి ఊహ వీరికి వచ్చే అవకాశం గోచరిస్తోంది. వ్యవసాయదారులు చేసేటువంటి ప్రయత్నాలు అన్నీ ఫలిస్తాయి. అయితే పూర్వం తమ వద్దన్నటువంటి ఆ పూర్వపు పంట దిగుబడిని అమ్మవలసి వస్తే కొద్ది నష్టం వచ్చే అవకాశం గోచరిస్తోంది. కాబట్టి ఆచితూచి మాత్రమే అడుగు వేయడం ఎంతైనా అవసరం. ఈరోజు ధనురాశి వారికి అనుకూలించే దైవం కనకదుర్గాదేవి. ఈ రాశి వారికి తెలుపు రంగు దుస్తులు శుభాన్ని కలగజేస్తాయి. ఈరోజు ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 7. ఈరోజు దక్షిణ దిక్ ప్రయాణం ఈ రాశి వారికి
ఇక ఈరోజు మకర రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే కీర్తి ప్రతిష్టలు గృహ యజమానికి తగ్గేటువంటి అవకాశం ఉంది. ఆ కారణంగా ఉన్నట్టుగా మాట్లాడాలే తప్ప అధర్మ విధానంలో మాట్లాడి గెలవాలి అని అనుకున్నట్లయితే ఇబ్బందిని కలగజేసే అంశమే కావచ్చు. వృత్తిని చేస్తూ ఉండేటటువంటి వారు వృత్తిలో విశేషమైనటువంటి లాభాన్ని సంపాదించినప్పటికీ కూడా ఇంట్లో కలిసి రాబోతుండేటువంటి ఆ శుభకార్యం కారణంగా ఈ ధనం మొత్తం దానికోసం నిల్వ చేసుకోవడం చాలా మంచిది. ఖర్చు చేయడం అనేది ఏమాత్రమూ సరి కానే కాదు. ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారికి ఇంతకంటే పెద్దదైనటువంటి ఉద్యోగానికి సంబంధించిన నియామక పత్రమే దాదాపుగా వచ్చే అవకాశం ఉంది. అయితే కొత్తగా వెళ్ళేటటువంటి ప్రదేశం కంటే కూడా ఉన్న ప్రదేశమే అనుకూలమైంది, గౌరవప్రదంగా ఉండేది. కాబట్టి ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించుకోబోయేటప్పుడు ఆలోచించుకుని మాత్రమే చేసుకోగలగాలి. వ్యవసాయాన్ని చేసేటటువంటి వారికి వాతావరణం పెద్దగా అనుకూలించినటువంటి కారణంగా పెద్దగా దిగుబడి వస్తుందనే నమ్మకం తాత్కాలికంగా సడలే అవకాశం గోచరిస్తోంది. నిరుద్యోగులు చేసేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా సకాలంలో చేసినప్పటికీ కూడా వెంటనే ఉద్యోగం వస్తుందనే నమ్మకం పెద్దగా లేదు. అటువంటి పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి మొత్తానికి ఈ రాశి వారికి ఈ వారం కలిసి రాకపోవడం అంటూ ఉండదు, కానీ కలిసి వచ్చినటువంటి విధానం పెద్దగా ఉండకపోవచ్చు. అది గ్రహించుకోగలగాలి. ఈరోజు మకర రాశి వారికి అనుకూలించే దైవం శంకరుడు. ఈరోజు ఆకుపచ్చన రంగు దుస్తులు ధరించినట్లయితే విశేష లాభాన్ని కలుగజేస్తాయి. వీరికి అదృష్టాన్నిచ్చే సంఖ్య 2. ఈరోజు తూర్పు దిక్ ప్రయాణం వీరికి శుభాన్ని కలుగజేస్తుంది. ఇక ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే దృఢంగా ఉంటారు స్త్రీలు. ఏమాత్రపు భయ భావాన్నే కలిగి ఉండరు. ఇంతకుముందు వరకు ఉద్యోగం చేయనటువంటి వారికి ఉద్యోగాన్ని తప్పక చేయాలనే ఆలోచన బలంగా కలుగుతుంది. దానికి సంబంధించిన ప్రయత్నాల్ని చేస్తారు. గృహంలో ఉన్న ఎవరూ కూడా మధ్యవర్తులుగా ఉండడం, తగాదాల్ని పరిష్కరించడం వంటివి చేయకుండా ఉండడం ఎంతైనా అవసరం. ఏమాత్రమూ కలిసి రాదు కూడా. ఆరోగ్యంగా అందరూ ఉన్నప్పటికీ కూడా సకాలంలో ఔషధ సేవ చేయాలనే విషయాన్ని ఎప్పుడూ ఎవరు మర్చిపోకుండా ఉండడం శ్రేయస్కరం. తప్పనిసరిగా దూరభార ప్రయాణాలు చేయవలసి వస్తుంది. శారీరకంగా సహకారం లేనటువంటి పరిస్థితిలో ప్రయాణాన్ని మానినందువల్ల ఇబ్బంది ఏమాత్రమూ ఉండకపోవచ్చు. నిశ్చయంగా మానివేయవచ్చు. అలాంటి అనారోగ్య పరిస్థితే కానీ ఉన్నట్లయితే ఆరోగ్య అభివృద్ధి కోసం చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. ఆ కారణంగా రుణభారం ఏమాత్రమూ లేకుండా చేసుకోగలుగుతారు. ముఖ్యంగా చిన్న చిన్న వ్యాపారాలని చేసేటటువంటి వారు పెట్టుబడిని పెట్టేటటువంటి సందర్భంలో చాలా జాగ్రత్తగా లేనటువంటి పక్షంలో వ్యాపారం మొత్తానికే మోసం వచ్చే పరిస్థితి గోచరిస్తుంది. కాబట్టి ఆలోచించుకుని మాత్రమే ధనాన్ని ఖర్చు చేయడం అవసరం. తమకున్నటువంటి పలుకుబడి, తమకి సంఘంలో ఉండే కీర్తి ప్రతిష్టలని గమనించుకుని వెంటనే వ్యాపారం పెట్టేసినట్లయితే తప్పక నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎరుగున్న వారందరి సహకారంతో మాత్రమే వ్యాపారాన్ని చేయాలనే ఆలోచనకి రావడం చాలా అవసరం. ముఖ్యంగా ఆర్థికమైనటువంటి గుంభనతనం హెచ్చుగా పాటించేటటువంటి కారణంగా ఇంట్లో ఉన్న భార్యకి లేదా ఇంట్లో ఉన్న భర్తకి అతడి దగ్గర లేదా ఆమె దగ్గర ఎక్కువ ధనం ఉంటుందనే భ్రాంతి వారికి ఏర్పడుతుంది. అంచేత తమకు ఎంత సొమ్ముందో ఆర్థికమైన స్థితి ఏమిటో పూర్తిగా తెలియచేయడం చాలా అవసరం. ఈరోజు కుంభరాశి వారికి అనుకూల దైవం గణపతి. వీరికి పసుపు పచ్చన దుస్తులు అనుకూలిస్తాయి. అదృష్టాన్నిచ్చే సంఖ్య ఈ రాశి వారికి ఈ రోజున 5. వీరికి పశ్చిమ దిక్ ప్రయాణం శుభాన్ని కలగజేస్తుంది. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తాము చదివినటువంటి చదువు ఒకటి, తాము చేస్తున్న ఉద్యోగం మరొకటి కావచ్చు. అయినప్పటికీ కూడా కుటుంబ పోషణార్థం ఏదైనా పనిని చేసి తీరాలి. కాబట్టి దాన్ని నామోషిగా భావించకూడదు. దూరపు బంధువులు, దూరపు మిత్రులు అకస్మాత్తుగా వచ్చే అవకాశం గోచరిస్తోంది. మొగమాటం లేకుండా మీకు ఏదైనా అతి ముఖ్యమైనటువంటి పని కానీ ఉన్నట్లయితే చెప్పివేయడం మంచిది. అలా కాకుండా కానీ చేసినట్లయితే వారిని అవమానించినట్టుగా భావించే అవకాశం రావచ్చు.
రుణాన్ని ఇయ్యడం, రుణాన్ని తీసుకోవడం ఈ రాశి వారికి ఈ రోజున ఏమాత్రం అనుకూలతం కానే కాదు. కాబట్టి రుణాన్ని తీసుకోవడం అనేదాన్ని మరిచిపోవడం చాలా చాలా మంచిది. నేటికి తమకు ఉన్నటువంటి భూములు మంచి ధరని పలికేటటువంటి అవకాశం గోచరిస్తోంది. అంత మాత్రం చేత భూమిని అమ్మాలి అనే ఆలోచనని పూర్తిగా విరమించుకోగలగాలి. ముఖ్యంగా ఈ రాశి వారికి అనుకూలత మరింత బాగా ఉంది. ఆరోగ్య విషయంలో కూడా చాలా దృఢంగా ఉంటూ ఉంటారు. ఆ కారణంగా ధైర్యంగా తాము చేయదలిచినటువంటి పనిని చేసుకుంటూ వెళ్ళొచ్చు. అయితే దానికి సంబంధించిన స్థలానికి సంబంధించిన పేచీలు, ఇతరమైన పరిష్కారాలు మొదలైన వివరాలన్నీ కూడా న్యాయవాదికి చూపించి మాత్రమే నిర్ణయం తీసుకోవడం మంచిది తప్ప తమకు తాముగా ఒక నిర్ణయానికి వచ్చేసేయడం, కొనేసేయడం లేదా అమ్మివేసేయడం అంత సరైనటువంటి విషయం కాబోదు. ఈరోజు మీనరాశి వారికి అనుకూల దైవం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఈరోజు తెల్లని దుస్తుల్ని ధరించినట్లయితే వీరికి శుభ ఫలితం కలుగుతుంది. ఈరోజు ఈ రాశి వారికి అదృష్టాన్నిచ్చే సంఖ్య 9. ఈ రాశి వారికి ఈరోజు పశ్చిమ దిక్కు ప్రయాణం శుభాన్ని కలుగజేస్తుంది. ఇవి ఈనాటి ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఐకమత్యం కుటుంబంలో వెల్లివిరియడానికి, మానసికమైనటువంటి స్వస్థత కలగడం కోసం ద్వాదశ రాశుల వారికి సంపూర్ణమైన శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలగాలని శనివారం సందర్భంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికకి స్వాగతం. ఈరోజు శనివారం. ఈ సందర్భంగా గ్రహచార గోచార శని దోషాలను తొలగింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలతో శని దీపాన్ని వెలిగించాలో, అలాగే శనివారం సందర్భంగా కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి రాళ్ల ఉప్పుకు సంబంధించిన ఎలాంటి పరిహారం పాటించాలో ఈనాటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. శనివారం సందర్భంగా గ్రహచార గోచార శని దోషాలను తొలగింపజేసుకోవటానికి నవగ్రహాల సమీపంలో కానీ, శివాలయంలో ధ్వజస్తంభం దగ్గర కానీ, మీ గృహంలో హాల్లో పడమర దిక్కులో కానీ ప్రత్యేకమైన విధి విధానాలతో శని దీపాన్ని వెలిగించాలి. ఈ శని దీపాన్ని ఎలా వెలిగించాలంటే, శని దీపాన్ని వెలిగించటానికి ఒక నలుపు రంగు వస్త్రాన్ని తీసుకోవాలి. అలాగే ఒక నలుపు రంగు దారాన్ని తీసుకోవాలి. కొద్దిగా దూది తీసుకోవాలి, నల్ల నువ్వులు తీసుకోవాలి. వీటన్నిటినీ తీసుకున్న తర్వాత నలుపు రంగు వస్త్రాన్ని 2 ముక్కలుగా కత్తిరించాలి. అలాగే నల్ల దారాన్ని కూడా 2 ముక్కలు చేయాలి. ఆ తర్వాత నల్లదారం 1 ముక్క, కొద్దిగా దూది కలిపి ఒక ఒత్తిలాగా చేసుకోవాలి. నల్లదారం ఇంకొక ముక్క, కొద్దిగా దూది కలిపి ఇంకొక ఒత్తిలాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఒక నల్లటి వస్త్రం ముక్కలో నల్లదారంతో చేసిన ఒత్తి, నల్ల నువ్వులు ఉంచి మూటగట్టాలి. ఇంకొక నల్లటి వస్త్రం ముక్కలో నల్లదారంతో చేసిన వత్తి, కొన్ని నల్ల నువ్వులు ఉంచి మూటగట్టాలి. ఇప్పుడు ఈ 2 మూటలు కూడా, నల్లటి వస్త్రంతో చేసిన 2 మూటలు కూడా 2 ఒత్తుల్లాగా చేసేసి నవగ్రహాల దగ్గర కానీ, శివాలయంలో ధ్వజస్తంభం దగ్గర కానీ, మీ గృహంలో హాల్లో పడమర దిక్కులో కానీ దీపాన్ని వెలిగించాలి. ఆ దీపం ఎలా వెలిగించాలంటే, ఒక మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఈ 2 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. గృహంలో వెలిగించాలని భావించినట్లయితే మాత్రం గృహంలో పడమర దిక్కులో ఒక పీట ఏర్పాటు చేసి, ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి, పీట మీద బియ్యం పిండితో ముగ్గు వేసి, పడమర దిక్కులో ఆ ముగ్గు మీద మట్టి ప్రమిద ఉంచి అందులో నువ్వుల నూనె పోసి ఈ 2 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. దీన్నే శని దీపము అనే పేరుతో పిలుస్తారు. గ్రహచార పరంగా శని మహాదశ నడుస్తున్నా, శని అంతర్దశ నడుస్తున్నా, గోచార పరంగా ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, సప్తమ శని, కంటక శని, వ్యయ శని ఏవి నడుస్తున్నా సరే ఆ దోషాలన్నీ పోగొట్టుకొని శని భగవానుణ్ణి సులభంగా ప్రసన్నం చేసుకోవటానికి ఈ ప్రత్యేకమైన శని దీపం విశేషంగా సహకరిస్తుంది. అలాగే శనివారం సందర్భంగా కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి రాళ్ల ఉప్పు పరిహారం విశేషంగా సహకరిస్తుంది. ప్రతి చిన్న విషయానికి ఇంట్లో సభ్యులతో గొడవలవుతున్నాయా? అయితే శనివారం రోజు ఒక తెల్లటి వస్త్రం తీసుకోండి. ఆ తెల్లటి వస్త్రంలో 8 రాళ్ల ఉప్పు కణికలను ఉంచండి. దాన్ని మూట కట్టండి.
ఆ మూటని మీ గృహంలో పూజ గదిలో ఆంజనేయ స్వామి వారి చిత్రపటం దగ్గర ఉంచండి. ఆంజనేయ స్వామి చిత్రపటానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించి ఆంజనేయుడి దగ్గర మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి 5 జిల్లేడు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి. ఎర్రటి పుష్పాలతో ఆంజనేయ స్వామిని పూజించండి. ఆంజనేయ స్వామికి హారతి ఇచ్చి అప్పాలు నివేదన చేసి ఆంజనేయ స్వామి చిత్రపటం దగ్గర ఉన్నటువంటి ఆ ఉప్పు కణికలు ఉన్నటువంటి మూటకి ధూపం వేయండి, అగరబత్తులు చూపించండి. ఇప్పుడు ఆ మూట చేతిలో పట్టుకొని ఎవరితో మాట్లాడకుండా మీ గృహంలో దక్షిణ దిక్కులో ఉన్న గోడకి పై భాగంలో ఒక గిన్నె ఉంచి ఆ గిన్నెలో ఈ మూటను ఉంచండి. ఆ మూటని నెలకొకసారి మార్చాలి. నెల వరకు మార్చాల్సిన అవసరం లేదు. నెల తర్వాత వచ్చే శనివారం ఆ మూటను విప్పి అందులో ఉన్నటువంటి రాళ్ల ఉప్పు కణికలను ఎక్కడైనా చెట్టు మొదట్లో వేసి మళ్ళీ కొత్తగా రాళ్ల ఉప్పు కణికలు అందులో వేయాలి. అదే తెల్ల వస్త్రాన్ని మళ్ళీ వినియోగించుకోవచ్చని పరిహార శాస్త్రంలో చెప్పారు. ప్రతి చిన్న విషయానికి ఇంట్లో గొడవలు అవుతూ ఉన్నట్లయితే శనివారం సందర్భంగా ఇలా రాళ్ల ఉప్పు కణికలు తెల్లటి వస్త్రంలో ఉంచి మూటగట్టి ఆ మూటని దక్షిణ దిక్కులో ఏర్పాటు చేయండి. దానివల్ల క్రమక్రమంగా మీ కుటుంబంలో ఉన్నటువంటి కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే ఈ పరిహారం పాటించడంతో పాటుగా 8 శనివారాలు మీరు స్నానం చేసే సమయంలో రాళ్ల ఉప్పు కణికలు కొన్ని నీళ్ళలో వేసుకొని ఆ నీటితో స్నానాన్ని ఆచరించండి. దీనివల్ల కూడా కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే శనివారం పూట ఈ పరిహారం పాటించిన తర్వాత ఇంట్లో సభ్యులు ప్రతి ఒక్కరూ కూడా ఎడం చేత్తో కొద్దిగా రాళ్ల ఉప్పు, పొట్టు తీసిన ఆవాలు అంటే పసుపు ఆవాలు, ఎండు మిరపకాయలు తీసుకొని సవ్య దిశలో 3 సార్లు, అపసవ్య దిశలో 3 సార్లు దిష్టి తీసుకొని దూరంగా బయట పారేసి రావాలి. ఈ ఉప్పు కణికల పరిహారం చేశాక ఇలా ప్రతి ఒక్కరూ కూడా ప్రత్యేకంగా దిష్టి తీయించుకున్నట్లయితే కుటుంబ సభ్యుల మధ్య అనుకూలత పెరుగుతుంది. కుటుంబంలో సభ్యులు పరస్పరం ఒకరినొకరు అర్థం చేసుకోవటానికి ఆస్కారం ఉందని పరిహార శాస్త్రంలో చెప్పారు. రేపు సఫల ఏకాదశి. సఫల ఏకాదశి సందర్భంగా విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించడానికి ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో రేపటి పరిహారాలు, పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో మంత్రశక్తి అంశానికి స్వాగతం. మార్గశీర్షమాసం కృష్ణపక్షం దశమి తిథి శనివారం అఖండమైనటువంటి లక్ష్మీ నృసింహస్వామి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని సంపాదించుకునేటువంటి అద్భుతమైనటువంటి మంత్రాన్ని ఈరోజు మనం స్వీకరించబోతూ ఉన్నాం. లోకంలో జాతక చక్రము ద్వారా నడిచేటువంటి ఈ జీవన వ్యవహారంలో నవగ్రహాలలో శని యొక్క బాధ చాలా కష్టంగా ఉంటుంది. ఆ శని అనుకూలత లేకపోతే ఎంత ప్రయత్నం చేసినా మానవుడికి తాను అనుకున్నటువంటి కార్య సాఫల్యత జరగదు. అలాంటి శనేశ్వరుడి యొక్క దుష్టస్థాన స్థితి వల్ల కలిగేటువంటి దోషాలు పోవాలి అంటే నరసింహస్వామి యొక్క దివ్యమైన అనుగ్రహం ఎవరైతే చక్కగా సంపాదిస్తారో, అందులో శనివారం నాడు నరసింహస్వామి యొక్క దివ్యమైనటువంటి మంత్రాన్ని ఎవరైతే జపం చేస్తారో వారికి శనైశ్వరుడి యొక్క బాధలు, అంతేకాదు రుణ బాధలు, శత్రు బాధలు అన్నీ కూడా ఆ నరసింహస్వామి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహ శక్తి వల్ల తొలగించుకోగలడు. జగత్తుకు దుష్టత్వాన్ని కలిగింపజేస్తున్నటువంటి హిరణ్యకశిపుని నాశనం చేసి మళ్ళీ భగవత్ చైతన్యాన్ని నిలిపి తన భక్తుల్ని కాపాడడం కోసం నరుడిగా, సింహముగా అంత గొప్పనైనటువంటి ఇంతవరకు ధరించనేటువంటి ఒక అవతారాన్నే ధరించి వచ్చినటువంటి స్వామి. అలాంటి స్వామికి మన మొర, మన బాధ చెప్పుకొని ఈ మంత్రాన్ని చక్కగా ఎవరైతే జపం చేస్తారో వారికి ఈ నరసింహస్వామి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం వల్ల వారు జీవిత గమనంలో పొందుతున్నటువంటి బాధలన్నింటినీ కూడా తొలగించుకోగలరు. అలాంటి పరమ పవిత్రమైనటువంటి నరసింహస్వామి యొక్క మంత్రాన్ని ఈరోజు 21 మార్లు జపం చేయండి. శ్రీ నృసింహం
మహావీరం నమామి రుణ విముక్తయే. శ్రీ నృసింహం మహావీరం నమామి రుణ విముక్తయే. శ్రీ నృసింహం మహావీరం నమామి రుణ విముక్తయే. రుణ విముక్తికి, శత్రు విజయానికి, వ్యవహారంలో పడుతున్నటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా తొలగించుకోవడానికి అద్భుతమైనటువంటి ఒక శక్తివంతమైనటువంటి మంత్రం, నరసింహస్వామి యొక్క దివ్యమైన ఆశీర్వచన అనుగ్రహాన్ని పొందేటువంటి ఒక మంత్రం ఈ మంత్రం. ఈ మంత్రాన్ని చక్కగా 21 బార్లు జపం చేయండి. సమస్తమైనటువంటి శుభాలను పొంది మీరు అనుకున్నటువంటి కార్యాన్ని విజయవంతంగా పూర్తి చేయండి. ధర్మసారం కార్యక్రమానికి సాదర స్వాగతం. మన పెద్దలు, ధర్మతత్వజ్ఞులు, వేదాంత విధులు వారు అనుభవించి ఆచరించి మనకు అందించినటువంటి ధర్మశాస్త్రంలో ఉన్న సూక్ష్మాంశాల సారం ధర్మసారం. ఆచార్యుడికి ఉన్న ప్రాధాన్యత మన సంప్రదాయంలో అంతా ఇంత కాదు. ఆచార్యుడిని మేఘంతో పోలుస్తారండి. అసలు ఆచార్యుడికి మేఘానికి ఉన్న సంబంధం ఏమిటి, పోలికలు ఎలా ఉన్నాయి అనే అంశాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. మేఘాన్ని చూడండి, ఎక్కడెక్కడి నుండో విషయం అంటే నీరు సమీకరించి తీసుకుని వచ్చి ఇంకొకరికి ఇస్తుంది. ఈ ఇచ్చే క్రమంలో ఏం చేస్తుందో తెలుసా? సముద్రం మీద వాలి ఉప్పు నీటిని తీసుకొని ఆ ఉప్పు నీటిని మంచినీరుగా మార్చి అందిస్తుంది. ఎలా చేస్తుంది ఇది? అర్థం కాదు మనకి, చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఈ ఉప్పు సముద్రం ఉందే, దీన్ని భగవంతుడు అనుకుందాం. ఆ భగవంతుడే శృతి వేదం కాబట్టి వేదం. వివిక్త శృతి సాగర. శృతి అనేది సముద్రం, ఆచార్యుడు మేఘం. ఆచార్యుడు అనే మేఘం వేదాలు అనే సముద్రం మీదకి వంగి అందులో ఆస్వాదయోగ్యం కాని జలాన్ని తీసుకొని, అంటే తాగగలం కానీ ఎంత తాగుతాం? ఒక గుక్కెడు తాగితే భరించలేం. వేదం కూడా అలాంటిదే, అందరికీ అందుబాటులో లేనిది. అందులో రహస్యాలు ఉన్నాయి, వాటిని అలాగే పరిరక్షించాలి. సముద్రం లోతు లేకుండా అందులో రత్నాలు ఉంటే ఉంచుతారేమిటి? మంచి నీరే అనుకోండి, ఉంచుతారా? అందరూ బిందెలతో తెచ్చి ఖాళీ చేసేస్తారు. అందులో నిధులు ఉన్నప్పుడు దాన్ని కాపాడాలి అంటే దాని స్వరూపం అలాగే ఉంటుంది. సముద్రంలో లేనిదా? ఏది కావాలంటే అది అందులోనే ఉంటుంది కదా. వేదం కూడా అంతే. అందుకే ఆ వేద స్వరూపుడే భగవంతుడు. భగవంతుడే వేదం. వేదాన్ని తెలుసుకోవలసిన వాడు, తెలుసుకున్నవాడు కూడా భగవంతుడే. భగవంతుడు తప్ప ఇంకెవరు వేదాన్ని పూర్తిగా తెలుసుకున్నవారు లేరన్నారు. ఆయనే చెప్పాడు, వేదాన్ని సమస్తము తెలిసిన వాడిని నేనే వేదాన్ని. అలాంటి వేదస్వరూపుడైన భగవంతుడు ఆ వేదంలో ఉన్న సారాంశాన్నంతా గురువు ఎలా అయితే తాను గ్రహించి తన శిష్యులకి ఆస్వాదయోగ్యంగా ఉండేలాగా అందిస్తాడండి. ఇది గొప్ప విషయం కదా. సరిగ్గా మేఘం కూడా అక్కడ అదే చేస్తుంది. అందువల్ల ఆచార్యుణ్ణి మేఘము అన్నాడు. మేఘం అందరి మీద ఒకేలాగా వర్షిస్తుంది. అంటే మేఘం ఒక చోట వర్షం కురిపిస్తే ఈ చెట్టు మీద నేను పడతాను, ఈ పుట్ట మీద పడను అన్నది కదా. చెట్టు పుట్ట పక్కనే ఉంటే ఇద్దరి మీద ఒకేలాగా వర్షిస్తుంది. విభిన్నమైన స్వరూపాలు కలిగిన వస్తువుల మీద కూడా సమానంగానే అది వర్షాన్ని కురిపిస్తుంది. ఆచార్యుడు కూడా అంతే. వీడికి మాత్రమే నేను పాఠం చెప్తాను, జ్ఞానాన్ని బోధిస్తాను, వీడికి చెప్పను అని ఆచార్యుడు ఎక్కడా చెప్పడే. ఆచార్యుడి దృష్టిలో కూడా అందరూ సమానమైన వారే. ఆస్వాదయోగ్యంగా లేని జలాన్ని ఆస్వాదయోగ్యం చేసి మేఘం ఎలా అందిస్తుందో, వేదాలలోనూ పురాణాలలోనూ ఇతిహాసాలలోనూ ఉపనిషత్తులలోనూ ఉన్న
సారాన్నంతా తాను గ్రహించి తాను ఆ భగవత్తత్వాన్ని ముందు అనుభవించి తరువాత మొత్తాన్ని శిష్యుల ముందు కురిపించేస్తాడు మేఘంలాగా. మేఘం కూడా చూడండి, ఒక్క చుక్క కూడా ఉంచుకోకుండా మొత్తం ఇచ్చేస్తుంది. దీనికే ఉదార గుణము అంటారు, ఔదార్యము. ఈ ఔదార్యము ఆచార్యుడికి కూడా ఉంటుంది. అరే వీడిని ఉద్ధరించాలి అంటే జ్ఞానాన్ని ఇవ్వాలి అని అనుకుంటాడు. అనుకుని జ్ఞానాన్ని కుమ్మరిస్తాడు. ఏమీ తన దగ్గర దాచుకోడు. పైగా మేఘం ఏం చేస్తుంది? ఇవ్వవలసినదంతా ఇచ్చేసి తరువాత వెలవెలపోతుంది, తెల్లముఖం వేస్తుంది. ఎందుకని? అయ్యో నా మీద ఇన్ని ఆశలు పెట్టుకున్నారే ఈ జీవాలన్నీ, వీటికి నేను పూర్తిగా ఇవ్వలేకపోయానే అని బాధపడుతుందట. ఆచార్యుడు కూడా అంతే. ఇంకా నేను బాగా చెప్పి ఉండవలసినది, జ్ఞానాన్ని ఇంకా పంచి ఉండాల్సింది, అది చేయలేకపోయానే అని ఆచార్యుడు కూడా బాధపడతాడట. అలాగే మేఘం ఎల్లకాలం తానుండదు, ఒక కాలంలో వస్తుంది, అలా వచ్చి కురిపించి వర్షాన్ని కురిపించి వెళ్ళిపోతుంది. మరి మేఘం లేనప్పుడు ఏం చేయాలండి? ఈ మేఘంలో ఉన్న జలమే నదుల్లో ప్రవహించి నదుల రూపంలో మేఘము లోకానికి ఉపయోగపడేలాగా మారి ఉపకారం చేస్తుంది. గురువు కూడా అంతే. తాను కొంతమంది శిష్యుల్ని తయారు చేస్తాడు. ఆచార్యుడు మేఘము అనుకుంటే ఈ శిష్యులందరూ నదుల్లాంటి వాళ్ళు. ఈ నదులన్నీ ప్రవహిస్తాయి. ఈ ప్రవహించి కొన్ని తటాకాలు ఏర్పడతాయి అక్కడక్కడ. ఆ తటాకాల నుంచి మళ్ళీ చిన్న చిన్న మడుగులు ఏర్పడతాయి. ఇవన్నీ ఆచార్యుడు అనే మేఘం వర్షించిన జ్ఞానము అనే అమృతం. ఇక్కడ అమృతం అంటే నీరు అనుకోవచ్చు. ఆ అమృతంతో నిండినటువంటి శిష్య పరంపర కొనసాగుతూ ఉంటుంది. తాను లేని పరిస్థితిలో కూడా మేఘం ఎలా అయితే లోకానికి మేలు చేస్తుందో, ఆచార్యుడు కూడా తాను లోకానికి తన శిష్య పరంపర ద్వారా మేలు చేస్తాడు. మేఘం ఒక చోట వర్షాన్ని కురిసి తన నీటిని అలా ప్రవహింపజేసి పల్లంలోకి వెళ్ళేలాగా చేసి అక్కడ నిలవ ఉండేలాగా చేస్తుంది. ఆచార్యుడు అంతే. లోకంలో సమాజంలో అల్పులైన వాళ్ళు, ఆర్తులైన వాళ్ళు, ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళు ఎవరైనా సరే, ఏ జాతి వారైనా సరే, వారికి ఆ విద్యని అందించి వాళ్ళని సంస్కరించి ఆనందింపచేస్తాడు. ఇలా ఆచార్యుడు మేఘము ఒకే లక్షణాలు కలిగి, మేఘం ఎలా అయితే ఈ ప్రకృతికి లోకానికి ఆహ్లాదాన్ని ఆనందాన్ని కలుగజేస్తుందో, ఆచార్యుడు కూడా అలాగే ఆహ్లాదాన్ని ఆనందాన్ని కలుగజేస్తాడు.